ఫ్రెండ్స్, ఒక 50 ఏండ్ల కాలం ముందుకు పోతే పెళ్ళై అత్తవారింటికి పోయినటువంటి ఆడపిల్లలు తాము పొద్దున లేచి ఇంటి ముందు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదైనా కాకి వచ్చి ఇంటి ముందున్న పిట్టగోడ మీద కూర్చోనో లేదా చెట్టు కొమ్మ మీద కూర్చోనో కావు కావుమని అరిస్తే వాళ్లకు సొంతిల్లు పుట్టినిల్లు జ్ఞాపకం వచ్చేది. పుట్టినిల్లు జ్ఞాపకం వచ్చి గోడసాటు పోయో మూలసాటుకు పోయో ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఏడుస్తూ మనసులో అనుకునేవాళ్ళు అన్నమాట, రాఖీ పండుగ ఎప్పుడొస్తుందో ఏమో, రాఖీ పండుగకు పోయి అన్నదమ్ములకు రాఖీ కట్టినట్లయితే తనకు కొత్త బట్టలు పెడతారని గుర్తు చేసుకొని బాధపడుతుండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పోయం. కాకి ఇంటి ముందు కావు కావుమనిన అమ్మగారి కబురు అందినట్లు, కాకి ఇంటి ముందు కావు కావుమనిన అమ్మగారి కబురు అందినట్లు, అన్నదమ్ముల దలచి ఆడపిల్లలు చూచు రాఖీ కట్టే రోజు రాఖీ కోసం. భర్త చీర తెస్తే 2-3 రోజులు కట్టిన తర్వాత ఇక అది పాత చీర అని రోజు పాట పాడుతుంటుంది, గునగడం స్టార్ట్ చేస్తుంది. అదే అన్న చీర పెడితే అది ఎప్పుడో 2-3 ఏళ్ళ కింద పెట్టిందైనా సరే దాన్ని దాచుకొని మళ్ళీ పండగ నాడు కట్టుకొని ఇగో ఈ చీర ఈ మధ్యనే మా అన్న తెచ్చిండని చెప్పేసి పాత చీరను కూడా కొత్త చీరని చెప్పుకుంటుంది ఆడపిల్ల. దానికి సంబంధించి ఒక పోయం. భర్త చీర తెస్తే భయము భక్తితో గట్టి పాతదంటూ రోజు పాట పాడు, అన్న చీర తెస్తే అందరికీ చూపిస్తూ, అన్న చీర తెస్తే అందరికీ చూపిస్తూ, పాతదైన గాని కొత్తదనును. అన్నదమ్ములు అంటే ఆడపిల్లలకి పుట్టుకతో అంటుకొని పుట్టినటువంటి కవచకం. భారతంలో కర్ణుడు పుట్టుకతోటే కవచకాలతోటి పుట్టాడంటాడు కదా, అట్లా ఆడపిల్లలకి అన్నదమ్ములంటే ఒక మధ్యన ఏర్పడింది కాదు, రక్త సంబంధంతో పుట్టుకతో ఏర్పడ్డటువంటి ఒక రక్షణ కవచకంగా భావిస్తారు. అన్నదమ్ములకు ఎలా ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే సంతోషాల అంగడి అన్నమాట. వాళ్ళ ఇంటికి వచ్చిందంటే ఆ సంతోషాలు వేరే ఉంటాయి. కాబట్టి ఒక అంగట్లో ఎన్ని రకాల వస్తువులు దొరుకుతాయో ఆడపిల్లలు ఇంటికి వస్తే అన్నదమ్ములకి అన్ని రకాల సంతోషాలు అందుబాటులోకి ఉన్నట్టుగా భావిస్తారు. సో దాన్ని తెలియజేస్తూ ఒక పోయం. అన్నదమ్ములన్న అక్క చెల్లెళ్లకు కట్టుకున్న పుట్టు కవచకంబు, అక్క చెల్లెళ్ళన్న అన్నదమ్ములకు సంతసాలనిచ్చు సంతయగును, అక్క చెల్లెళ్ళన్న అన్నదమ్ములకు సంతసాలనిచ్చు సంతయగును.